హాయ్ ఫ్రెండ్స్, మొన్న నైట్ కుబేరా మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయితే జరిగింది. అందులో సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ మూవీని డైరెక్షన్ చేసే శేఖర్ కమల గారు, హీరోగా నాగార్జున, ధనుష్, హీరోయిన్గా రష్మిక గారు యాక్ట్ చేస్తున్నారు. అంటే ఇవి ముగ్గురి మూవీలో మెయిన్ లీడ్ అన్నమాట. సెకండ్ ట్రైలర్లో అయితే డైలాగ్స్, అసలు స్టోరీ లైన్ ఏంది అనేది కూడా రివీల్ చేశారు. స్టార్టింగ్లో విలను ఒక రాజకీయ నాయకుల నుంచొని ఒక ఆయిల్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటారు. ఆ తర్వాత నాగార్జున వాళ్ళ వైఫ్తో అంటుంటాడు, ఈ కాలంలో డబ్బుకున్నంత వాల్యూ మంచితనానికి లేదు, డబ్బే మొత్తాన్ని శాసిస్తుంది అని చెప్తాడు. అంటే నాకు తెలిసి నాగార్జునకి ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేస్తుంటాడు అనుకుంటా, ఎందుకంటే విలన్ల దగ్గర పనిచేస్తుంటాడు అనుకుంటా. ఎందుకంటే ఒకసారి విలన్ అంటుంటాడు, మీరు ఇంత మంచితనంగా ఇంత అమాయకులుగా ఉండకూడదని. అలాగే వీళ్ళు నాకు తెలిసి ఏదైనా డబ్బును వేరే చోట దాచాలి, వేరే వ్యక్తి పర్సన్ పేరు మీద ఉండాలి అని ప్లాన్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు 1000 కోట్లు 2 కోట్లు వీళ్ళ పేరు మీద ఉండకూడదు, వీళ్ళ మీద ఎంక్వైరీ చేయడానికి ఎవరైనా వస్తుండొచ్చు, వేరే వ్యక్తి మీద వేరే బినామీ వ్యక్తి మీద ఉండాలని చెప్పి అనుకున్నప్పుడు నాగార్జునకి ధనుష్ పరిచయం కలిసి ఉండుంటాడు, అంటే బెగ్గరగా ఉండుంటాడు. అందుకని నాగార్జున ధనుష్ని చేరదీసి తన ఇంట్లో ఉంచుకొని మంచిగా రెడీ చేసి సూటు బూట్ వేసుకొని అన్ని ఆఫీసులకు తిప్పుతుంటాడు అన్నమాట నాగార్జున. మనకు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళే సీన్ కూడా ఒకటి ఉంటుంది, మీరు ట్రైలర్లో చూస్తే అర్థమవుతుంది. నాకు తెలిసిన ధనుష్ పేరు మీద ఎంతో అమౌంట్ బినామీగా పెట్టుంటాడు. ఆ తర్వాత ధనుష్కి నిజం తెలిసి వీళ్ళు తప్పుడు పనులు చేస్తుండ్రు, వీళ్ళ దగ్గర ఉండకూడదని పారిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ అమౌంట్ మొత్తం కావాలంటే ధనుష్ కావాలి. ధనుష్ పారిపోవడం వల్ల వీళ్ళకు అమౌంట్ దొరకడం కష్టమై ఉంటుంది. దానికి ఒకసారి విలన్ అంటాడు, మన రాజకీయ భవిష్యత్తు మొత్తం ఒక బెగ్గర్ చేతిలో ఉంది అని. అలాగే ధనుష్ పారిపోయి రష్మిక కలిసి ఉండొచ్చు. నాకు తెలిసి ఒక డమ్యాడ్లో ధనుష్ ఎవరినో కొడుతున్నట్టు సీన్ చూపిస్తాడు. అక్కడ వెనకాల రష్మిక ఉంటుంది, రష్మిక ముందు ఒక ఎర్ర బ్యాగ్ కూడా ఉంటుంది. అంటే రష్మికని ఎవరైనా రౌడీలు వెంటబడుతుంటే ధనుష్ ఆ టైంలో కాపాడి ఉండొచ్చు. అలాగే ధనుష్కి తల మీద దెబ్బ తగిలి హాస్పిటల్లో కూడా ఉంటుంది. అప్పుడు రష్మిక నన్ను వదిలే అంటాడు. అలా రష్మిక దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. అలాగే నాగార్జున ఇంకా ధనుష్ కోసం వెతుకుతూ ఉండొచ్చు. నాకు తెలిసి చివరిలో ఏమైనా ట్విస్ట్ ఏమైనా పెడతాడేమో అనుకుంటున్నాను, ఎందుకంటే ధనుష్ బెగ్గర్ కాదు, తను కూడా ఒక కోటీశ్వరుడు, తను కావాలని వీళ్ళకు బుద్ధి చెప్పడానికి వీళ్ళంతా ప్లాన్ చేశాడు, అలా ఏమైనా పెట్టచ్చు. అలాగే రష్మిక ఎవరనేది ఇంకా పూర్తిగా అయితే రివీల్ చేయలేదు. జస్ట్ రష్మిక ఒక బ్యాగులో మనీ తీసుకెళ్ళి ఒక గ్లింప్స్ అయితే వచ్చింది. ఆ తర్వాత ట్రైలర్లో కూడా రష్మిక ధనుష్కి హెల్ప్ చేసినట్టు చూపించాడు. అలాగే రష్మిక అంటుంది, వీళ్ళకు డబ్బు ఉంది, వీళ్ళని మనం ఎదిరించలేము అది ఇది అని. అప్పుడు ధనుష్ అంటాడు, నాకు ఈ ప్రపంచం నాది కూడా, నేను కూడా ఉన్నాను, నేను ఎదిరిస్తాను నాకు అని చెప్పి మనకు దేవుడిని చూపించి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. చూడాలా నేను నాగార్జున ఏమైనా ఫుల్ నెగిటివ్ రోల్ చేస్తున్నాడా, లేదా సగం నెగిటివ్ సగం పాజిటివ్, అంటే ఇష్టం లేకుండానే విలన్ల దగ్గర పనిచేస్తున్నాడు, లేదా నాగార్జున కూడా ఏమైనా ప్లాన్ చేసి ఉంటాడా డబ్బు కోసము, అంటే విలన్లను మోసం చేయడానికి కావాలని ధనుష్ నాగార్జున ఏమైనా ప్లాన్ చేసి ఉంటాడా అనేది మనం మూవీ చూసి చెప్పాలి. నేను జస్ట్ మూవీ చూసి ట్రైలర్ బట్టి నా ప్రకారంగా నేను స్టోరీ ఇలా ఉంటుంది అని అనుకొని రివ్యూ చెప్తున్నాను. అలాగే మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమంది కుబేరా మూవీ కోసం ఎదురు చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం, వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.